దేశం కంటే పార్టీ ఎక్కువ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తుంటే కొన్ని పక్షాలు మాత్రం అవినీతి పరుల తరపున పోరాడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, అమలు చేయదని ప్రధాని విమర్శించారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని చెప్పారు ప్రధాని మోదీ. పాత పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళన, ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వేళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నోట్ల రద్దు, అవినీతిపై పోరాటం, విపక్షాల తీరు, కాంగ్రెస్ వైఖరి తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి అనూహ్య మద్దతు లభించిందని మోదీ పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించే వారు కూడా డిమానిటైజేషన్ అండగా నిలిచారని తెలిపారు. कई लोग हैं जो वैचारिक रूप से भारतीय जनता पार्टी या एनडीए के पक्ष में नहीं है, उसके बावजूद भी भ्रष्टाचार और काले धन के खिलाफ की लड़ाई में वे खुलकर के हमारे साथ हैं। मैं उड़ीसा के मुख्यमंत्री, मैं बिहार के मुख्यमंत्री श्रीमान नीतीश कुमार का आभार व्यक्त करता हूं। కాంగ్రెస్ పార్టీపై మోదీ ఓ రేంజ్లో చెలరేగిపోయారు. కాంగ్రెస్ కు దేశం కంటే పార్టీయే ముఖ్యమని, తమకు మాత్రం పార్టీ కంటే దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు. 65 నల్లధనంపై కాంగ్రెస్ ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. 1971లోనే పెద్ద నోట్లు రద్దు చేయాలని వాంచూ కమిటీ కోరినా ఇందిరాగాంధీ పట్టించుకోలేదని విమర్శించారు. 1971 में जबकि श्रीमती गांधी इस देश में राज करती, वांचू कमेटी का कहना था 1946 में डिमोनेटाइजेशन हुआ तो उसमें सफलता नहीं मिली, लेकिन अगर 71 में करेंगे तो हमें बहुत बड़ी सफलता मिलेगी। जो काम 1971 में किया होता तो आज ये देश की बर्बादी नहीं होती। बेनामी संपत्ति का कानून 1988 में हिंदुस्तान की पार्लियामेंट ने पास किया था। फॉर सम रीजन और द अदर नो रेगुलेशंस वेर इश्यूड अंडर द एक्ट कि इनके लिए देश से बड़ा दल है, हमारे लिए दल से बड़ा देश है। నల్లధనం నిర్మూలనలో పెద్ద నోట్ల రద్దు ఒక ముందడుగు మాత్రమేనని మోదీ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. 1000 और 500 की नोट के संबंध में किया गया निर्णय ये लड़ाई का आखिरी मंजिल नहीं है। मध्यम वर्ग का शोषण अगर रोकना है, गरीबों को हक दिलाना है, तो भ्रष्टाचार और काले धन से देश को मुक्त कराना अनिवार्य और उसके लिए हिम्मत पूर्वक निर्णय करने पड़ेंगे। నోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించాలని మోదీ సూచించారు. డిజిటల్ లావాదేవీలు పెరగడానికి ప్రజలు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. నగదు రహిత లావాదేవీలు పెంచడానికి లక్కీ గ్రాహక్ యోజన్, డీజీ ధన్ యోజనలను తీసుకొచ్చామని వివరించారు.